30 సంవత్సరాలు దాటిన వాళ్ళు తల్లిదండ్రులు, పిల్లలు ఉంటారు కదా! వాళ్ళ పిల్లలు దెబ్బలాడుకుంటున్నప్పుడు తల్లిదండ్రులు పర్వాలేదులే పెద్దయ్యాక ఆళ్ళే మామూలవుతారు. ఏంట్రా ఈ గొడవలు అలాగా ఏం లే పొండి పని చూసుకోండి అంటారు. చూసి ఊరుకుంటారు. పోన్లే పిల్లలే కదా అని చూసి వదిలేస్తుంటారు. 30 సంవత్సరాలు నీకొచ్చినాయి కదా! నువ్వు మీ అన్నదమ్ములతో, మీ చుట్టాలతో, నీ స్నేహితులతో నువ్వు ఎలా ఉంటున్నావో తెలుసు. నీ ఆలోచన విధానం తెలుసు. నీ స్నేహితుల ఆలోచన విధానం తెలుసున్నప్పుడు నీ పిల్లలకి ఇన్ ఫ్యూచరు స్నేహితులతో ఎలా ఉండాలి, ఫ్యామిలీ మెంబర్స్తో ఎలా ఉండాలి, ఎలా ఉంటే దెబ్బలాడుకుంటారు, మా అమ్మ నాన్న మమ్మల్ని ఇలా కొంచెం వాళ్ళకి తెలియక ఇలా పెంచారు, నువ్వైనా జాగ్రత్తగా ఉండాలనే ఆలోచన ఏమాత్రం లేకుండా వాళ్ళకి పెట్టామా, వాళ్ళు తిన్నారా, వాళ్ళ పని వాళ్ళు చూసుకున్నారా, మీరేదో సంపాదించేసామా అనుకుని ఇలాగా దాన్ని ఏమంటారు లైక్ గానుగెద్దు బతుకులాగా ఎందుకు బతుకుతున్నారు? ఏమన్నా తేడా వస్తే ఇంట్లో కూడా దెబ్బలాడుకుంటుంటే గుళ్ళోకి వెళ్ళడం, ఏమన్నా దోషాలు ఉన్నాయేమో అని చెప్పి దండాలు పెట్టడం. ఎవడైనా పిల్లలకి చదువు రాకపోతే మంచిగా క్లాసులు పెట్టించి వాళ్ళకి నెలకింత కట్టి ఒక 6 నెలలు 3 నెలలు కోచింగ్ ఇచ్చి ఉద్యోగం రావడానికి ట్రై చేస్తారు కదా! అలాగా క్యారెక్టరు ఆలోచన విధానంలో కోపావేశాలతో ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకోకుండా దెబ్బలాడుకుంటున్నప్పుడు వాళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఒకటి, తర్వాత మానసిక వికాసం, వ్యక్తిత్వ వికాసానికి ఎందుకు ప్రయత్నం చేయరు? దానికి క్లాసులు పెట్టించవచ్చు కదా! ప్రత్యేకించి క్లాసులు కూడా పెట్టేవాళ్ళు ఉన్నారు. అటువంటి పుస్తకాలు చదివించవచ్చు. మీరు చదవచ్చు. టీవీ సీరియల్లోనూ బయటోళ్ళతో ఫోన్లో సోదులేసే బదులు మీరు చదువుకోవచ్చు కదా! చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుని ఇలా తయారవుతుంటారు. ఇలాంటి వాళ్ళకి పెళ్ళిళ్ళు చేస్తే గుండ్లు బద్దలు కొట్టుకోక ఒకరికొకరు చచ్చిపోక ఏం చేస్తారు? ఇంట్లో అమ్మా నాన్నే తట్టుకోలేకపోతున్నారు వాళ్ళని. ఇంకా చేసుకున్న వాళ్ళు ఒకరికొకళ్ళు ఏముంటారు? అందులోనూ ఆల్రెడీ మన బ్రెయిన్లో చాలా చెత్త ఉంది. అది ఏ విధంగా ఉందంటే వీళ్ళు ఇలా సాధిస్తారు, పెళ్ళైన తర్వాత ఇలా బాధ పెడతారు, భర్తలాగా భార్యలాగా ఉండాలని చెప్పి అంటారు, కాబట్టి నేను ఇలాగే ఉండాలి. ఆల్రెడీ మోసపోసినట్టు అయిపోయారు. అందరూనేమో అలా తయారయ్యారు, వీళ్ళేమో మొండిగా తయారు. ఇంకేం నిలబడతాయి సంసారాలు? ఓం శ్రీ గురు రమణ.